కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ 2024 సంవత్సరం నుంచి ఉగాది 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి జీవిత విశేషాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మీకు సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క కన్యా రాశి వారికి అత్యద్భుతంగా ఉంది. మరి భాగ్యములో ఉన్నటువంటి గురుడు మీకు అధికార యోగాన్ని ఇస్తాడు. దానికి ఉదాహరణగానే మీకు పవన్ కళ్యాణ్ మరి అత్యధికమైనటువంటి మెజారిటీతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎదిగిపోవడం జరిగింది. మనం ఇంతకుముందు అనేకమైనటువంటి వీడియోస్లో మనం చెప్పడం జరిగింది కన్యా రాశి వారికి అద్భుతంగా ఉందని. అంటే ఉద్యోగం ఇంతవరకు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయన్నమాట. ఉద్యోగాలు పెడతామండి ఇంకా మాకు ఉద్యోగాలు రాలేదండి, అప్లై చేసుకుంటామండి అనుకుంటూనే ఈ కన్యా రాశి వాళ్ళు సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు. కానీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు ఉద్యోగం అనేటటువంటిది వచ్చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైతే ఉద్యోగాల కోసం మీకు రావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు చక్కగా మీరు ఉద్యోగం కోసం అప్లై చేసుకోండి, బ్రహ్మాండంగా వస్తుంది. మీకు ఆల్రెడీ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. మీ బాసులు మీకు మిమ్మల్ని గుర్తించి చక్కగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. వర్క్ హెరాస్మెంట్ ఏమీ ఉండదు. మీ కొలీగ్స్ మీకు చక్కగా సహకారం చేస్తారు. సబార్డినేట్స్ మీకు రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వాములతో మీరు గొడవ పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది. ఆ విధంగా వితండవాదాలకు అవకాశం ఇవ్వకుండా, వాదించకుండా మీరు మౌనంగా ఉంటే చాలా శ్రేయస్కరం. కాబట్టి ఈ వ్యాపారాల్లో ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి. సాఫ్ట్వేర్ కంపెనీలు స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఆగిపోండి. మరి ఈ యొక్క సేల్స్ అండ్ సర్వీస్ కూడా బాగుండదు. తర్వాత ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి శని యొక్క ప్రభావం వలన శత్రువులు మీకు మిత్రులు కావడం జరుగుతుంది. అదేవిధంగా లగ్నంలో ఉన్నటువంటి జన్మరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చక్కటి జ్ఞానం అనేటటువంటిది మీకు కలుగుతుంది. దేవాలయాలకు వెళతారు, ఆశ్రమాలకు వెళతారు, గురువులను ఆశ్రయిస్తారు, ఆర్ఫనేజెస్కి వీటికి సహాయం చేయండి. మీరు బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళుతుంది జాతకం. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తీయాలని వ్యవసాయం చేస్తారు. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వల్ల కానీ పంటను పండిస్తారు. కానీ ఆ పంటను మీరు, ఆ ఫలితాలను మీరు అనుభవించలేకపోతారు. కానీ కంపారిటివ్గా మనం చూసుకున్నప్పుడు ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా మీరు ముందుకు తీసుకొని ఫలితాలు మీరు పొందడం అనేటటువంటిది 2025లో జరుగుతుందన్నమాట, ఏప్రిల్ లోపల. కాబట్టి ఈ విధంగా మహిళలు మనశ్శాంతి లేకుండా ఉన్నారు ఈ కన్యా రాశి వాళ్ళు ఇంతవరకు కూడా. అటువంటి వాళ్ళు చక్కగా మీకు మనశ్శాంతి అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి వృధాగా టైం వేస్ట్ చేసినటువంటి మీరు ఈ సంవత్సరంలో వృధాగా టైం వేస్ట్ చేయకూడదు అనేటటువంటి చక్కటి నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు ప్రణాళికాబద్ధంగా మీరు దూసుకొని వెళ్ళిపోతారు. విద్యార్థులు జాగ్రత్తగా చదువుతారు. మరి బ్రహ్మాండమైనటువంటి మార్కులు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం పోటీ పరీక్షలకు వెళుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ పోటీ పరీక్షల్లో మీరు చక్కగా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు అన్ని విధాలుగా కూడా మీరు చక్కగా ముందంచులో మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కోటానుకోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ జాతకం కాకుండా మీరు వ్యక్తిగత జాతకం కోసం ఈ కింద స్క్రోల్ చేసేటటువంటి ఆన్లైన్ అపాయింట్మెంట్స్ దగ్గర తీసుకోండి. స్వయంగా నేనే మీకు జాతకం చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా చక్కగా ఈ యొక్క వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి చక్కగా మీరంతా కూడా మీరు బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రిప్షన్ కోసం చూసుకోండి. శుభమస్తు.